మీకోసం ప్రత్యేకంగా పంపించారు సార్ ఆలివ్ మిఠాయి షాప్ వాళ్ళు దొర్రాజు గారు. వారికి తెలుగు రాజ్యం తరఫున మా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేస్తున్నాం. ఆలివ్ మిఠాయి షాప్ తప్పకుండా సార్. తెలుగు రాజ్యం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చెల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ఎప్పుడా అని నేను కూడా ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమం మెమరీస్ విత్ మై పేరెంట్స్. ఇది తమ్మారెడ్డి భరద్వాజ్ గారితోనే ప్రారంభించాలని ఎందుకు అనుకున్నామంటే, వారు మొట్టమొదట తెలుగు రాజ్యం యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చి మనల్ని ప్రోత్సహించినందుకు, ఆ ఇంటర్వ్యూ లక్షల వ్యూస్, ఫుల్ ఇంటర్వ్యూ లక్షల వ్యూస్ సాధించి మా నమ్మకాన్ని నిలబెట్టినందుకు ముందుగా తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి ఇవాళ తెలుగు రాజ్యం స్టూడియోకి వారు ఇచ్చేశారు. మీకు మా హృదయపూర్వక స్వాగతం సార్. మీ సినిమా జీవితం గురించి, దర్శకుడిగా, నిర్మాతగా మరియు నటుడిగా వేటి గురించి వేళ ప్రశ్నించబోవటం లేదు సార్. ఎవరికీ తెలియనటువంటి విషయాలు. ఎందుకంటే సంసారం అనే నాణ్యానికి అమ్మా నాన్న బొమ్మా బొరుసులు అవుతారు, ఆదర్శ దంపతులు అవుతారు, ఆది దంపతులు అవుతారు, ఆరాధ్యనీయులు అవుతారు. అటువంటి అమ్మా నాన్న లేకపోతే, తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారి దంపతులు లేకపోతే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు లేరు. కాకపోతే ఈవేళ మీరు ఒక శిఖర సమానుడిగా తెలుగు సినిమా పరిశ్రమలో ఎదిగిన తర్వాత, ఎదిగిన వైనం, ఎదిగే క్రమంలో మీ తల్లిదండ్రుల పాత్ర విస్మరించకూడదు, ఖచ్చితంగా స్మరించుకోవాలి అనేది నా భావన. ఒక్కసారి వాళ్ళిద్దరి గురించి వినాలనుంది సార్ మీ మాటల్లో. అంటే నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశారు. అప్పట్లో అండర్ గ్రౌండ్లోకి వెళ్ళాక 52 దాకా బ్యాన్ ఉండేది కదా కమ్యూనిస్ట్ మీద అక్కడ ఆంధ్రాలో. సో బ్యాన్ అయిపోయినాక కృష్ణా జిల్లాలో ఉండకూడదని పంపించేశారు. అందుకని నేను మెడ్రాస్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. 51, 51 అప్పుడు. అంతకుముందు షూటెడ్ సైట్ ఆయన మీద ఉంది. జైల్లో పెట్టారు. జైల్లో పెట్టి చంపేయాల్సింది. ఈయన్ని మా పెద్దనాన్నగారిని ఇద్దరిని కాల్ చేయాలి. పెద్దనాన్నగారి పేరు తమ్మారెడ్డి సత్యనారాయణ గారు. ఆయన్ని కడలూరు జైల్లో పెట్టారు, ఈయన రాజమండ్రి జైల్లో ఎక్కడో పెట్టారు. సో ఇద్దరిని కాల్ చేయాల్సిందే. బట్ ఫార్చునేట్గా లాస్ట్ మినిట్లో వదిలిపెట్టారు ఇద్దరిని. వదిలిపెట్టినాక నాన్నగారిని మాత్రం అక్కడ ఉండకూడదని పంపించి వెళ్ళిపోమన్నారు. సో అట్లా మెడ్రాస్ వెళ్ళి మెడ్రాస్లో ఆయన ట్యూషన్లు చెప్పుకుంటూ జీవితం సాగిస్తూ ఉంటే, అదే టైంలో పల్లెటూరు సినిమాకి ప్రొడక్షన్ మేనేజర్గా చేరారు. ఫస్ట్ సినిమా అందరూ కమ్యూనిస్ట్. అప్పుడు తాతినేని ప్రకాశ్రావు గారు వీళ్ళంతా ప్రజానాట్య మండలి అనుకుంటే వాళ్ళు. అల్లు రామలింగయ్య గారు కూడా జైలు జీవితం గడిపిన సమయం దాదాపుగా అదే ప్రాంతాలు. సో బయటకు వచ్చేసారు. అక్కడ ఆ సినిమా చేశారు. ఆ సినిమా అయినాక సారథి స్టూడియోలో మేనేజర్గా చేరారు. సారథి స్టూడియో అప్పుడు అక్కడే ఉండేది. అప్పుడు చేరారు. ఆ తర్వాత రోజులు మరి ఈ 100 days ఫంక్షన్కి వచ్చినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్ 100 days అయింది. రాజేశ్వర టాకీస్లో అయింది. సో ఫస్ట్ తెలుగు సినిమా హైదరాబాద్లో 100 days అదే సారథి వాళ్ళది. తాపీ చాణక్య గారి డైరెక్షన్. సో దానికి 100 days ఫంక్షన్ చేస్తానికి వస్తే రామకృష్ణ ప్రసాద్ గారు ఇక్కడ మనం పెట్టేస్తే స్టూడియో ఇక్కడే పెడితే బాగుంటుంది కదా అని ఏదో అన్నారు. అప్పుడు వీళ్ళు స్థలాలు, నాన్నగారు సివిఆర్ ప్రసాద్ గారు స్థలం చూసి ఇప్పుడున్న సారథి స్టూడియో అప్పుడు తీసుకున్నారు. ఆ తీసుకున్న తరుణంలో 55లో మేము ముందు వచ్చాం. నేను స్కూల్ కోసం ముందు వచ్చేసి హైదరాబాద్ వచ్చేసాం. ఫ్యామిలీని తీసుకొచ్చి పెట్టేశారు ఇక్కడ. నాన్నగారు ఇంకా మెడ్రాస్లోనే ఉండేవారు. అంటే స్టూడియో కడుతున్నారు కదా, అప్పుడు చదువు కోసం మమ్మల్ని ముందు తీసుకొచ్చి మేము ఎస్లీలో సికింద్రాబాద్ చదివాను. సో అది అయినాక 56లో ఆయన వచ్చారు. తర్వాత 1 year తర్వాత, అంటే ఫ్లోర్స్ రెడీ అయిపోయినాక. సో అక్కడి నుంచి ఆయన ప్రొడక్షన్ మేనేజర్గా చేసి తర్వాత జనరల్ మేనేజర్ అయ్యారు. స్టూడియో ఇక్కడికి వచ్చినాక జనరల్ మేనేజర్ అయ్యారు. అక్కడి నుంచి 60లో ఎప్పుడో ఆయన ఫ్రెండ్ డివి రెడ్డి గారితో కలిసి లక్షాధికారి సినిమా ప్రొడ్యూస్ చేశారు. ఆ సినిమా తర్వాత వాళ్ళిద్దరూ విడిపోయి మళ్ళీ ఈయన జమీందారు, బంగారు గాజులు, ధర్మదాత, సుశీంద్ర చిట్టిబాబు ఇవన్నీ తీసుకుంటారు. అట్లా నాగేశ్వర గారితో తీసే పాపులర్ ప్రొడ్యూసర్లో జగపతి, రవీంద్ర, సురేష్ ప్రొడక్షన్స్. సురేష్ కూడా అప్పుడు తర్వాత వచ్చాను. సురేష్ కలిసింది. పిఏపి ఉండేది, ఏవి సుబ్బారావు గారు, అన్నపూర్ణ, అది ఇంకా హోమ్ ప్రొడక్షన్. సో ఆ 4 ఎక్కువ ఉండే. తర్వాత సురేష్ వాళ్ళు చేరారు మనతో పాటు. సో అట్లా ఉండేది. అక్కడి నుంచి మేము చదువుకోవటం.
అప్పుడు హైదరాబాద్లో సినిమా వాళ్ళ మనం కాబట్టి సినిమా స్కూల్లో కొంచెం గ్లామరస్గా ఉండేది. సినిమా వాళ్ళ పిల్లలు సినిమా వాళ్ళు అంటే ఇక్కడ తెలుగు, ఇక్కడ హైదరాబాద్కి సినిమా వాళ్ళు తెలియదు కదా. సారథి స్టూడియో అంటే మనం ఏదో ఓనర్లు లాగా వాళ్ళు ఫీల్ అయ్యేవారు. ఏదో మొత్తానికి స్కూల్లో బాగానే ఉండేది, గౌరవంగా ఉండేది. అట్లా నడిచింది. రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ అంటే రవీంద్ర ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ పేరే. రవీంద్రనాథ్ ఠాగూర్, అందుకే బొమ్మ కూడా ఆయనదే ఉంటుంది రవీంద్ర ఆర్ట్స్ పిక్చర్స్లో. గీతాంజలిని ట్రాన్స్లేట్ చేసి కింద విశ్వవిజ్ఞాన గీతికలు వెలిగే చోట పద్యం ఉంటుంది, స్లో ఉంటుంది. అది నాన్నగారు ట్రాన్స్లేట్ చేసి రాసి అది స్వాతంత్రం, శాంతి, అభ్యుదయం, మానవాళి జయం అనేది స్లోగన్, లోగో. ఆ లోగోలో ఉంటుంది. లోగోలో ఉంటుంది. దాస్య శృంఖలాలు తెంచింది ఉంటుంది. సో ఆయన కమ్యూనిస్ట్ భావాలతో వచ్చారు కాబట్టి ఇవన్నీ దాంట్లో పెట్టేశారు, లోగోలోనే పెట్టేశారు మొత్తం అంతా. బట్ సినిమాలన్నీ కమర్షియల్ సినిమాలే చేశారు ఎక్కువ. అంటే లక్షాధికారి నిజంగా తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదట సస్పెన్స్ థ్రిల్లర్. ఫస్ట్ సస్పెన్స్ సినిమా. ఆ రోజుల్లోనే రోబోట్లు ఉంటాయి, రోబోలో పెట్టి. అవును. దాంట్లో రోబోలు వచ్చి షాక్ కొట్టేస్తాను, చాలా ఉంటాయి. ఫస్ట్ సస్పెన్స్ సినిమా అది అప్పుడు. సో అట్లా ఒక వరవడికి నాంది పలికారు. ఆ తర్వాత థ్రిల్లర్ వస్తే జమీందార్, మళ్ళీ ఫస్ట్ థ్రిల్లర్. అవును, జమీందార్ అదొక ఇది వస్తుంది. ఆ తర్వాత మామూలు. సార్, అమ్మగారు నాన్నగారి జీవితంలోకి ఎలా ప్రవేశించారు? అసలు ఎట్లా జరిగింది వాళ్ళ పరిణయం? వాళ్ళిద్దరూ అభ్యుదయ భావాలు గల ఆది దంపతులు కదా, ఆదర్శ దంపతులు కదా, ఎట్లా సాధ్యమైంది? అమ్మగారికి అదేం లేదు. అమ్మగారిని ఏదో ఈయన చూసి పెళ్లి చేసుకున్నారు. రోజు మామూలు ఎవరో చెప్తే చేసుకున్నారు. మా నాన్నగారు చెప్పటం, మా అమ్మ చెప్పటం 10 ఏళ్ళంట. ఆ రోజుల్లో 10 ఏళ్ళతో పెళ్ళి అయిపోయింది. 10 ఏళ్ళతో పెళ్ళి అయిపోయింది. 10 ఏళ్ళతో. బా. సో అట్లా పెళ్లి చేశారు. గొల్లపల్లిలో అక్కడ చేశారు. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ అండర్ గ్రౌండ్ గొడవ, హడావిడి అంతా ఉంది. సో మేము పుట్టినప్పుడు కూడా ఆయన అండర్ గ్రౌండ్లో ఉన్నారు నాన్నగారు. మిమ్మల్ని చూడటానికి కూడా రాలా? నేను పుట్టినప్పుడు అసలు లేదు, చూస్తానికి ఛాన్స్ లేదు. నేను అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు నేను నాన్నగారిని పట్టుకోవడం కోసం ఈవిని చేస్తే ఈవిడ నాన్న అంతే ఎత్తుకుని డెలివరీ నుంచి పరిగెత్తటం ఆవిడ చరిత్ర చెప్తే సినిమా కంటే ఇంకా భయం. అదే అది వినాలనే సార్. అంటే ఆవిడ ఎప్పుడో చెప్తా ఉండింది ఒకసారి, అట్లా పుట్టగానే పోలీసులు వస్తే అట్లాగే బెడ్ను పట్టుకుని అట్లాగే పరిగెత్తాము. ఇంటింటి గుడిసికి తిరిగి, అప్పుడు గుడిసెలే ఉంటాం. అవును, అంతే. ఆ గుడిసెల్లో గుడిసెలు మారుతా మొత్తాన్ని తప్పించుకొని తిరిగాము. ఎందుకంటే ఆ మాతృమూర్తిని చూసే భాగ్యం నాకు కలిగింది, మాట్లాడే భాగ్యం కలిగింది, కలిసి భోంచేసే భాగ్యం నాకు కలిగింది చంద్రరాజేశ్వర హోంలో. అప్పుడు విన్నాను నేను ఆవిడ మాట్లాడుతుంటే కొన్ని విని, వీళ్ళు ఎన్ని త్యాగాలు చేస్తే అంటే భారతదేశానికి స్వాతంత్రం రావటం కానీ, వచ్చిన తర్వాత వీళ్ళ మీద విధించినటువంటి నిషేధం ఏదైతే ఉందో దానిని ఎదుర్కొని వీళ్ళు జీవించడం అంటే ధిక్కరించి చాలా కష్టం కదా. యాక్చువల్గా చెప్పాలంటే నాన్నగారికి పెద్ద ఇది కాదు, కానీ అమ్మ మాత్రం ఆవిడ పెళ్లి కాడి నుంచే కష్టాలు ఆవిడకి. ఈ అండర్ గ్రౌండ్ డేస్ ఈ మమ్మల్ని వేసుకుని, చిన్నపిల్లల్ని వేసుకుని, సంకన వేసుకుని పోలీసు జైలు చుట్టూ తిరగటం, నాన్నగారిని విడిపిస్తానికి ఎవరెవరినో పట్టుకోవటం. అందులో పెద్దనాన్నగారికి పెళ్ళి వాళ్ళు అప్పటికి. ఓహో. సో ఈవిడ ఇంటికి పెద్ద కోడలు. సో ఈవిడే అందరికీ చూడటం, చేయటం. చదువుకోలేదు. బట్ చదువు లేకపోయినా కానీ అట్లా మేనేజ్ చేసి వచ్చారు. ఆ తర్వాత ఇల్లు మేనేజ్ చేశారు. అంటే విచిత్రం ఏంటంటే, ఈ సినిమాలు తీస్తున్నాము, డబ్బులు సంపాదిస్తున్నట్టు కనపడతా ఉంటుంది, కానీ ఆ రోజుకి ఈ రోజుకి కూడా ఇవాళకి కూడా నేనని కాదు, ప్రొడ్యూసర్ల సంగతి, నిర్మాతలు, పూర్తిగా నిర్మాతలు, చాలా మంది నిర్మాతలు, అందరూ కాదు, చాలా మంది నిర్మాతలకి పరిస్థితి ఇంట్లో చాలా బ్యాడ్గానే ఉంటుంది. అంటే నేను బయటికి అనకూడదు, అక్కడ మమ్మల్ని మేము తక్కువ చేసుకోవటం అవుతుంది, కానీ ఒక నిజమే చెప్పాలి. సరే, బంగారు గాజులు సినిమా రిలీజ్ చేసినాక దానికి బంగారు గాజులు ప్రైజులు పెట్టాం. బంగారు గాజులే ప్రైజులు. 6 గాజులు 12 గాజులు ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజ్ 6 గాజులు, థర్డ్ ప్రైజ్ 4 గాజులు సంథింగ్ అట్లేదో పెట్టి చేసి ప్రైజులు పెట్టి టికెట్ వచ్చిన వాళ్ళు ప్రైజులు ఇస్తున్నాము. ఇంట్లో పరిస్థితి ఏంటంటే, అమ్మ గాజులు తాకట్టు పెడతానికి నేను తీసుకెళ్ళి అమీర్పేటలో మా కుదువ అంగళ్ళు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. మార్వాడి కొట్టు కాదు, మామూలు కామెట్లు కొట్టు ఉంటుంది కదా, ఈ వెచ్చాలు కొట్టి సౌదాలు తెచ్చే కొట్టు. 300-400 తీసుకుని నేనే వెళ్ళా చిన్నపిల్లడినప్పుడు, 7 ఏళ్ళు 8 ఏళ్ళు.
వెళ్ళరా అంటే నువ్వు వెళ్ళేది ఇవ్వు, డబ్బులు ఇస్తారు, వాళ్ళు తీసుకురండి, ఇస్తే డబ్బులు. సో అట్లా ఉండే పరిస్థితులు. అంటే ఇప్పటికీ అట్లాగే ఉన్నాయి చాలామంది పరిస్థితులు. బయటికి మాత్రం పెద్ద ప్రొడ్యూసర్ లాగా ఉంటారు, లోపల ఇళ్లలోకి వచ్చేటప్పటికి అంటే మనకేమవుతుందంటే మనం కార్లో తిరుగుతాం ప్రొడ్యూసర్ అనేవాడు, అది దాని డబ్బులు ఉన్నా లేకపోయినా అప్పు చేసి అట్లాగే మన నమ్ముకున్న వాళ్ళు ఆర్టిస్టులు కార్లో తిరుగుతారు. మన ఇంట్లో ఫ్యామిలీ మాత్రం వాళ్ళు బస్సుల్లోనూ రిక్షాల్లోనూ నడిచి తిరుగుతూ ఉంటాం. సో ఆ తర్వాత ఇబ్బందులు వచ్చినప్పుడు అట్లా చేస్తూ ఉంటాం. సో అట్లా చేసుకుంటూ వచ్చేవిడ ఏంటి మళ్ళీ డాక్టర్ బాబు తర్వాత కాదు, ముందే దత్తపుత్రుడు తర్వాత నుంచి ఇబ్బందులు స్టార్ట్ అయినాయి. దత్తపుత్రుడు తర్వాత నుంచి ఇబ్బందులు స్టార్ట్ అయినాయి. డాక్టర్ బాబు చేసాము. డాక్టర్ బాబు టైంకి ఇల్లు కట్టాము. డాక్టర్ బాబు అయిపోయినాక ప్రాబ్లమ్స్ ఎక్కువైతే ఆ ఇల్లు అమ్మేసి ఉండి అక్కడి నుంచి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. నా చదువు అప్పుడప్పుడు అవ్వలేదు, ఇంకా చదువుతున్నాను. అక్కడి నుంచి అమ్మ చీరలు అమ్మటం మొదలెట్టింది. ఆవిడ అంటే నాన్నగారికి సినిమాలు తీసే పరిస్థితి లేదు. అందుకని చీరలు అమ్మటం మొదలెట్టి అక్కడ ఇది గుంతకల్లు కాదు, అది ఏమంటారు, వెంకటగిరి ధర్మవరం, అక్కడి నుంచి తీసుకొచ్చి పాపం అక్కడ చాలామంది హెల్ప్ చేశారు. మా నాన్నగారికి పరిచయం లేదు కానీ సినిమా వాళ్ళని అనుకున్నారు. మరి ఎందుకో పాపం అక్కడ నాకు పేర్లు తెలియదు కానీ పాపం వాళ్ళు చాలా హెల్ప్ చేశారు అమ్మకి. అంటే ఎంత అంటే అంత సామాను అదికి ఫ్రీ ఇచ్చేసేవారు, మళ్ళీ తీసుకెళ్ళి డబ్బులు కట్టొచ్చేవారు. అంటే వీళ్ళు ఆ పరిస్థితి తెలిసి ఎందుకు ఇస్తారు, ఎవరో ఇచ్చారంటే పాపం చేసినాడు. అట్లా ఆవిడ 35 years ఆవిడ అలా అక్కడి నుంచి ఫ్యామిలీ అంతా ఆవిడ మీదే ఇక. సో ఆవిడ గ్రేట్ లేడీ ఆవిడ అసలు. తర్వాత ఆవిడ పూర్తి పేరు సార్ కృష్ణవేణి. సో మొత్తం ఆవిడే నడిపించింది జీవితంలో. సినిమాలు తీసే పరిస్థితులే. తర్వాత 1-2 సినిమాలు ట్రై చేశాం కానీ నాన్నగారు ట్రై చేశారు కానీ కుదరలేదు. నేను ట్రై చేశాను. అంటే నేను సినిమాలు నడుస్తాననే పేరు ఊరు అయితే వచ్చింది కానీ చిల్లరలేదు. సో నాకు కోరిక ఏంటంటే నాకు అంటే సినిమాలు తీయటం మొదలెట్టి నేను ఉద్యోగం చేసుకుంటున్నాను. అవును, ఇంజనీరింగ్ ఉద్యోగం చేసుకుంటున్నాను. నా కోరిక ఏంటంటే మా అమ్మని ఆ చీరల వ్యాపారం మానిపించేసి ఇంట్లో కూర్చోబెట్టి బాగా చూసుకోవాలి అనేది కోరిక. ఆవిడ పోయింది కానీ నా కోరిక తీరలేదు. నేను ఆ పరిస్థితికి ఎప్పుడు రాలా. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే తల్లికి ఇలా చేద్దామని అనుకున్నవాడిని చేయలేకపోయాను. అంటే లగ్జూరియస్ అని కాదు కానీ ఒక కంఫర్టబుల్ జోన్లో అయినా తల్లిని ఉంచలేకపోయారనేటటువంటి ఒక ఆవేదన కనిపిస్తోంది నాకు మీలో. అంటే మనం ఎప్పుడు రూపాయి వచ్చింది లేదు. మనం అంటే ఇప్పుడు ఇన్ని సినిమాలు తీశారు లేవు అని చాలామంది అనుకుంటారు. అవును, చాలామంది బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీస్తూనే కనిపిస్తారు కదా, తీస్తూనే కనపడ్డానని. ఏదో లక్కీగా పాపం అట్లా ఎవరు చేశారు, ఎందుకే తీశానో ఎలా తీశానో కూడా తెలియదు. సినిమాలు చాలా సినిమాలు తీయటం సూపర్ హిట్లు ఉన్నాయి, వాటిలో సూపర్ హిట్లు ఉన్నాయి. కానీ బట్ అన్ఫార్చునేట్గా ఆ రోజులు ఇప్పుడు ఉన్నట్టు అప్పుడు మన దేశం సినిమాలకు వచ్చిన ఇప్పుడైతే డబ్బులు కుప్పలుగా వచ్చిండు. అవును, ఆ సినిమాలకి అదే సినిమాలకి అప్పుడు ఏం వచ్చేసరికి ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ మొగుడు కావాలి, చిరంజీవి గారి సిల్వర్ జూబ్లీ ఏమీ లేదు. అంటే ఆడింది, శుభ్రంగా ఆడింది. ఏమొచ్చి ఇప్పుడు గుంటూరు నాజ్ అప్సరాలో 125 సిల్వర్ జూబ్లీ ఆడింది. 1,25,000 షేరు. ఏమొస్తాయి డబ్బులు? అది పాపం వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఏం చేశారు, అదేంటి రిలీజ్ రోజు చాలా ఇబ్బందులు అయిపోయి వాళ్ళు కొనుక్కోవాల్సి వచ్చింది. వాళ్ళు బలవంతంగా అత్తయ్య గారు కొనుక్కున్నారు. తీసుకుని వాళ్ళ దగ్గర డబ్బులు లేక వాళ్ళు ఏం చేశారు, 50,000కి హైర్కి ఇచ్చారు. మనకి డబ్బులు ఇస్తాం కోసం హైర్కి ఇచ్చి ఆ డబ్బులు మనకి ఇచ్చేదో చేసుకున్నారు. వాళ్ళకి రాలేదు. ఏది వచ్చినా 1,25,000 కదా వచ్చింది. ఏది వచ్చినా అంతే రావాలి, వచ్చింది అంతే. హిట్ అయిన చోట కూడా డబ్బులు అంతే వచ్చినాయి. సో అల్టిమేట్గా ఏంటంటే మన చేతికి డబ్బులు రావటం అనేది తక్కువ అయిపోతుంది ఆ రోజుల్లో. సో ఆ పరిస్థితుల్లో ఎప్పుడు మనకు వర్కౌట్ అవ్వలేదు. తర్వాత మళ్ళీ మనం ఇబ్బంది పడతాం. అసలు ఏదైనా నాకు బేసిక్గా మా అమ్మని నేను సరిగ్గా చూసుకోలేకపోయాను అనేది పిగుతూ ఉంటుంది ఎప్పుడు. ఇద్దరు హోమ్లో ఉన్నారు కదా, నాన్నగారు అమ్మగారు ఉన్నారు. అంటే వాళ్ళు
ఉండమన్నారు, నేను రమ్మని అంటే, బట్ అంత తల్లిదండ్రిని మరీ పోషించలేనంత పరిస్థితిలో బ్యాడ్గా ఏం లేవు, కానీ ఇద్దరు ఇష్టపడలా ఉండటానికి మీతో. నాతో ఉండడానికి ఇష్టపడలా. అంటే అమ్మ అప్పటికి కొంచెం అంటే కంఫర్టబుల్ స్టేజ్కి వచ్చారు, చీరలతో వచ్చినాక హోమ్కి వెళ్ళిపోయేటప్పుడు మానేశారు. 10 years ముందు 10-15 years ఉన్నట్టున్నారు అక్కడ. అప్పుడు మానేసి హోమ్కి వెళ్ళిపోయి ఏంటంటే చివరికి నాన్నగారు పోయినప్పుడు అమ్మ పోయినప్పుడు కూడా ఆ పోయినప్పుడు తర్వాత చేసే ఖర్చులకు కూడా డబ్బులు అట్టిపెట్టి ఇచ్చేళ్ళారు వాళ్ళు మీకు. ఇద్దరు ఎవరు ముందు? నాన్నగారే ముందు కదా. అదే నాన్నగారు లేకుండానే నేను అమ్మగారితో చాలాసేపు అవును గుర్తొచ్చింది. సో ఆవిడ చివరిలో కొంచెం జాబ్ చేసింది. లాస్ట్ 1 year 6 months బెడ్ రీడ్ అని కూడా హాస్పిటల్ అది తీసుకెళ్ళి అది చేసుకున్నాం, కానీ బట్ పాపం లాస్ట్లో మా వదినాళ్ళు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. అక్కడికి వెళ్తే మన ఇంటికి తీసుకొస్తే నేను ఉండను. ఎందుకు ఏమో తెలీదు, ఆవిడకి ఏదో ఉండేది, ఆవిడకి ఆలోచన మనకి సంబంధం. ఇద్దరు ఎలా ఉండేవారు సార్? అమ్మా నాన్న ఒకరితో ఒకరు ఎలా ఉండేవారు? బాగుండేవారు. మా అమ్మ ఆదర్శ గృహిణో లేకపోతే ఈ సతీ సావిత్రి టైప్ అనమాట. ఆయనే దేవుడు ఆవిడికి, సర్వస్వం. ఆయన ఏది చెప్పినా. అన్ని సంవత్సరాలు ఆవిడ కుటుంబాన్ని, ఆ భారాన్ని ఆవిడే మోసినట్టు మనం అనుకో. 30 years మోసి ఒక స్టేజ్కి తీసుకొచ్చింది ఫ్యామిలీ. ఇప్పుడు నేను చెప్తున్నాక లాస్ట్లో మనకి ఎదురు డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆవిడ ఏంటంటే పాపం ఈ జబ్ చేసి బ్యాడ్గా ఉన్నప్పుడు కూడా నాకు 70 ఏళ్ళు దాటిపోయినాయి అప్పటికి, ఆవిడకి 90 ఏళ్ళు దాటిపోయినాయి. రోజు చెప్పేది, నువ్వేంట్రా ఇంకా సెటిల్ అవ్వలేదు, నేను ఇవ్వలేదు డబ్బులు, నేను అది ఇవ్వలేదు, ఇది నువ్వు ఇచ్చేది నువ్వు శుభ్రంగా ఉండు, నువ్వు బాగుంటే చాలు, నేను బాగున్నాను, నువ్వేం బాగాలేదు అంటుంది. ఆవిడికి సాటిస్ఫాక్షన్ వచ్చేది రాలా నేను బాగున్నానని అని ఆవిడకి అనిపించాల. సో కారు లేదు నీకు అంటుంది. ఎవరో అప్పుడు బలవంతం కారు ఒకటి కొని తీసుకెళ్ళి కారు కొన్నాను చూపించారు, ఎక్క అప్పు చేసి ఉంటాలే. సో ఆవిడ పరిస్థితి అది. ఆవిడకి ఎంతసేపు నేను అది సెటిల్ అవ్వలేదు. ఆయన మా అన్నయ్య ముందే పోయారు కదా, ఆయన అట్లా పోయాడు, నువ్వు ఇట్ట అయిపోయావు, ఫ్యామిలీ సరిగ్గా సెటిల్ అవ్వలేదని ఆవిడ బెంగెట్టుకున్నాను. ఆవిడ అభిమానం నటుడనో లేకపోతే నటనో ఎప్పుడైనా మీతో వ్యక్తపరిచేదా? ఎందుకంటే స్వయాన భర్త సారథి స్టూడియోస్ జనరల్ మేనేజర్, ఆ తర్వాత నిర్మాత, ప్రసిద్ధ నిర్మాత, అందులోనూ నాగేశ్వరరావు గారితో వరుసగా సినిమాలు తీసిన నిర్మాత. నాగేశ్వరరావు గారు బాగా మన ఇంటికి కూడా వచ్చేవారు. అన్నపూర్ణమ్మ గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ బాగా వచ్చేవారు. అన్నపూర్ణమ్మ గారు బాగా ఫ్యామిలీతో క్లోజ్గా ఉండేవారు. అప్పట్లో వాళ్ళకి పౌల్ట్రీ ఉండేది, మనకి పౌల్ట్రీ ఉండేది. సో అందుకని ఆ పౌల్ట్రీ కోసం వాళ్ళు వచ్చి, నాగేశ్వరరావు కూడా పౌల్ట్రీ అంటే ఇష్టం. సో మన దగ్గరికి వచ్చి కోళ్ళు అవి చూసేవారు. నేను వెళ్ళి కొంచెం అప్పటికి నేను కొంచెం కోళ్ళు చూడటం. సో జబ్బులు వస్తే చూసే లెవెల్ దాకా ఎదిగాను అప్పుడు. సో వాళ్ళ పౌల్ట్రీ వెళ్ళి చూడటం అట్లా నేను. సో అభిమాన నటుడు కాదు, కానీ ఫ్యామిలీకి బాగా కావాల్సిన ఆయన. ఎందుకంటే ఆయన ఎంతంటే మా నాయనమ్మ గారు పోయారు ఆ రోజు. యాక్చువల్గా నేను మా ఆవిడ ఉన్న ఇంట్లో, అమ్మ నాన్న లేరు ఊళ్ళో. నాగేశ్వరరావు గారికి తెలిసి ఆయన వచ్చి వీళ్ళు వచ్చేదాకా మా ఇంట్లో నాతో పాటు కూర్చున్నారు. నాగేశ్వరరావు గారు కూర్చున్నారు పొద్దున్నే సాయం దాకా మన ఇంట్లో. ఆయన సూపర్ స్టార్, అప్పటికి మాకు పెద్ద స్టార్ కదా, ఆయన వచ్చి కూర్చోవలసినంత అవసరం లేదు. బట్ ఆయన వచ్చి కూర్చుని వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్ళారు. ఆయన దగ్గర 5-6 గంటలు ఉన్నారు. ఎవరు లేకపోతే ఎవరికి నాకు తోడుగా అన్నట్టు కూర్చున్నాను. సో అట్లా నాగేశ్వరరావు గారు అంత రిలేషన్షిప్ మెయింటైన్ చేసేవారు. తర్వాత ఇక మిగిలిన వాళ్ళంతా సావిత్రి గారు, వాళ్ళంతా సూర్యకాంతమ్మ గారు, సావిత్రి గారు నా అమ్మకి బాగా ఆప్తులు, బాగా ఇష్టంగా. వాళ్ళిద్దరు వస్తే వదిన అనుకుంటే ఇక్కడే తిరుగుతూ ఉండేవారు. వాళ్ళు వస్తే ఇక్కడే ఉండేవారు. మన ఇంట్లో ఉండేవారు కాదు కానీ, బట్ మన ఆల్మోస్ట్ రోజు ఊళ్ళో ఉంటే రోజు వచ్చి వెళ్తూ ఉండేవారు. తర్వాత మామూలు వాణిశ్రీ గారు వాళ్ళు మామూలు కానీ, బట్ సావిత్రి గారును సూర్యకాంతమ్మ గారు బాగా ఎక్కువగా ఉండదు. సార్ దత్తపుత్రుడు, డాక్టర్ బాబు తర్వాత ఒకసారిగా అంటే ఉత్తాన పతనాలన్నీ చూసినప్పటికీ ఆ తర్వాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు అంటే నాన్నగారు ఏం చేశారు? తర్వాత ఏం చేయలేదు, చేస్తానికి ప్రయత్నాలు చేశారు. లవ్ మ్యారేజ్, అమ్మా నాన్న,
చిన్నటి కళ్ళు ఇటు 3 సినిమాలు చేశారు, 3 వర్కౌట్ అవ్వలేదు, 3 మళ్ళీ ఇబ్బందులు వచ్చినాయి. సో ఇంకా ఆ పాత అప్పులు ఉండి కష్టాలు అయిపోయేసరికి అమ్మతో పాటు ఉండేవారు. అమ్మ అంటే ఈయన చీరలు అమ్మలేరు కాబట్టి ఇంట్లో ఉండేవారు, ఇంటి పట్టున ఉండాల్సి వచ్చింది. ఇంటి పక్కన ఉంటే ఆవిడ చేసిన దాన్ని తీసుకెళ్ళి ఈయన మెల్లిగా ఆవిడ వచ్చిన అప్పులన్నీ తీర్చి ఆవిడే తీర్చి ఆ చీరల్లోనే అప్పులను తీర్చి అలా మిమ్మల్ని చదివించడం కూడా ఇంకా ఆవిడ అప్పటికి నా ఎడ్యుకేషన్ అయిపోయింది. ఇద్దరిది ఆల్మోస్ట్ అయిపోయింది, అది లాస్ట్ ఫైనల్ ఇయర్. సో అక్కడి నుంచి ఆవిడ మీరు కూడా సినిమా పరిశ్రమకు వస్తాను అని అంటే అమ్మ ఇష్టం లేదు, ఇష్టపడలా? నాన్నగారికి లేదు, అమ్మకి ఇష్టం. ఇద్దరు ఇష్టపడలా? ఇద్దరు ఇష్టపడలేదు, ఇద్దరు వద్దని. అంటే నాకు ఉద్యోగం ఉండేది, అవును, ఇరిగేషన్లో ఉద్యోగం చేస్తున్నావు కదా, మా ఆవిడకి కూడా ఇష్టం లేదు, ముగ్గురికి ఇష్టం లేదు. ముగ్గురు బాగా అడ్డం పడ్డారు. కానీ ఏదో చేద్దాంలో ఊరికే ట్రయల్ అని మొదలెట్టాను నేను. ఫస్ట్ సినిమా ట్రయల్ అంటే నాకు అనుకున్నది కాదు, అనుకోకుండా తీసాం కోతల రైడ్ తీసినాక వచ్చి మళ్ళీ జాయిన్ అయిపోయా. ఇది మళ్ళీ జాబ్లో జాయిన్ అయిపోయారు? వెంటనే జాయిన్. సినిమా రిలీజ్ 100 days సినిమా తీసి రిలీజ్ అయినప్పుడు 100 days అని తెలియదు కదా. రిలీజ్ చేసాము, డబ్బులు లేవు, 200 రూపాయలు అప్పు చేసి నేను మా ఆవిడ ట్రైన్ ఎక్కి ఇంటికి వచ్చేసి ఉద్యోగంలో చేరిపోయాం. ఏంటి సినిమా పూర్తయిన తర్వాత రిలీజ్ కూడా అయిపోయింది? రిలీజ్ కూడా అయింది. రోజుకి ప్రాఫిట్ లేదు, అది అసలు అయింది, అమ్మేసాం. ఆ రోజుల్లో కొత్త హీరోని పెట్టి ప్రతి సెంటర్ అమ్మేసిన, ప్రతి జిల్లా అమ్మిన సినిమా ఇదే కోతల రైడ్. ఫస్ట్ సినిమా యాక్చువల్గా ఇదే ఉంటుంది కాదు, చిన్న సినిమాలు అన్ని సెంటర్లో అమ్మిన మొదటి సినిమా కోతల రైడ్ అవుతుంది. అంటే క్రాంతి గారు ఉన్నారు కాబట్టి ఇందులో మనకెందుకు అవుతుంది కానీ. సో అట్లా మొత్తానికి అన్ని జిల్లాలు అయిపోయినాయి. అది అయిపోయినాక వచ్చి నేను జాయిన్ అయిపోయా. జాయిన్ అయినాక మళ్ళీ ఏదో పరిస్థితుల్లో మొగుడు కావాలి తీసాం. అది తీసి మళ్ళీ ఆగిపోయినాక మళ్ళీ ఏదో పరిస్థితి వచ్చి మరో కురుక్షేత్రం మళ్ళీ. అంటే యాక్చువల్గా సినిమా తీద్దామనే కోరిక కంటే అనుకోకుండా జరిగినాయి ఇవన్నీ, ఆయోచితంగా జరిగినాయి. అంటే మరో కురుక్షేత్రం తీద్దాం అనుకున్నాం, బట్ వేరే రకంగా తీద్దాం అనుకున్నాం, చిరంజీవి గారితో చేద్దాం. మాదల రంగారావు గారు అయ్యారు కదా, అది తర్వాత మాదల అయ్యారు. అనుకోకుండా అది క్యాన్సిల్ అవడం, చిరంజీవి గారు ఇటు వచ్చాం అన్నమాట. అట్లా జరిగినాయి. అక్కడి నుంచి ఇద్దరు కిలాడీలు నడిచిపోయింది. మీ సినిమాల్లో అమ్మగారికి నాన్నగారికి బాగా నచ్చిన సినిమా ఏది, ఎందుకు? వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని అభినందించారా ఈ సినిమా తీసినందుకు? అమ్మకి సంతోషం ఉండేది కానీ వద్దనేది, ఎప్పుడు రిస్కులు ఎందుకు అనే ఉద్దేశంలో ఉండేది. అంటే సక్సెస్ఫుల్ సినిమా చూస్తే తల్లిదండ్రులకు ఆనందంగా ఉంటుంది. మొగుడు కావాలి అంత సక్సెస్ అయ్యేసరికి న్యాచురల్గా చాలా హ్యాపీ. తర్వాత పచ్చని సంసారం అప్పుడు కానీ, అలజడి, నేను డైరెక్టర్ అయినాక అలజడికి కానీ చాలా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి అమ్మ వరకు చాలా హ్యాపీగా ఉండేది సినిమా చూసి. మీరు ఇంత సాన్నిహిత్యం ఉండి నాగేశ్వరరావు గారితో చేయలేకపోయారు కదా మీరు? నేను చేయలే. అది ఎందుకు సాధ్యపడలేదు? ట్రై కూడా చేయలేదు, నేను ప్రయత్నించాలి. అసలు ఎవరో ఒకళ్ళు వచ్చి ఒక సినిమా చేద్దాం అన్నారు, అది ఆశీర్వాద్ అని హిందీ సినిమా కదా, అదేదో చేద్దామని ఎవరు వచ్చారు కానీ నాగేశ్వర గారితో అప్పుడు కుదరలేదు. ఎందుకంటే నాన్నగారు అన్ని సినిమాలు చేసి హోమ్ ప్రొడక్షన్, నేను అడగాలంటే అప్పటికి మనకేంటో ఎందుకో తెలియదు. మేము 2 సినిమాలు చేసిన చిరంజీవి గారిని అడగలేదు, నాగేశ్వర గారిని. సార్ నిజం చెప్పండి సార్, 2 సినిమాలు మీరు చిరంజీవి గారితో తొలినాళ్లలో తీసి ఆయనకి బ్యాక్ టు బ్యాక్ ఫస్ట్ 100 days ఫస్ట్ సిల్వర్ జూబ్లీ ఇచ్చి తర్వాత మీరు చిరంజీవి గారిని అడిగి లేదని పెంచుకున్నారా, అసలు అడగలేదా? ఇది నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని అడగాలనుకుంటున్న ప్రశ్న. అంటే ఒకటి మరో కురుక్షేత్రం ఆయనే చేయాలి, అది సరే. తర్వాత పరిస్థితుల్లో జరగలేదు అది. తర్వాత ఒక సినిమాకి నేను గెస్ట్గా అడిగాను, దామిని ఊర్మిళకి గెస్ట్గా అడిగాను. ఆయన క్యాసెట్ తీసుకున్నారు, చూశారు, చెప్తా అన్నారు. బట్ ఆ సినిమాకి ఆయన అప్పుడేమన్నారంటే అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి తీస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారిని ఇంట్రొడక్షన్, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు నేను గెస్ట్ చేయాల్సి వస్తుంది, అక్కడ గెస్ట్ ఇక్కడ గెస్ట్, 2 సినిమాలు గెస్ట్లు వేస్తే బ్యాక్ టు బ్యాక్ గెస్ట్లు వేస్తే బాగోదు కదా, తమ్ముడికి చేయాలి కదా అని చెప్పి ఓకే అన్న. అందులో అసలు గెస్టే వేయలేదు అనుకోండి, అందులోనే లేదు, ఇందులోనే సో అట్లా అది మిస్ అయిపోయింది. మిస్ అవటం ఏం లేదు, ఆయన చేయకూడదు అనే ఉద్దేశం లేదు, పరిస్థితులు ఉంటాయి కదా. అంటే ఇది మనం అమ్మా నాన్నల గురించి ప్రారంభించి వేరే దానిలోకి వెళ్తున్నామని అనుకోకపోతే ఇవాళకి నా కోతల రైడ్ చూస్తుంటే, అంటే ఇప్పుడున్న ఫిల్మ్ మేకర్స్కి తెలియజేయడానికి అడుగుతున్నాను,
ఆ సినిమా టైటిల్స్ చూస్తే ఇవాళకి అంటే పబ్లిసిటీ ఇలా కూడా చేయొచ్చా అనేది ఈవేళ ఎంత హడావిడిగా సినిమాలు తీసేసి అన్ని కోట్లు ఖర్చు పెట్టి వేళ హడావిడిగా చుట్టేసి ఒక టైటిల్ థీమ్ కానీ ఏదన్నా ఒక పబ్లిసిటీ థీమ్ కానీ ఏమీ లేనటువంటి ఈ రోజుల్లో మరి ఆ రోజుల్లో మీరు దాన్ని అసలు ఆ టైటిల్ థీమ్ అనేది ఎట్లా తట్టింది మీకు, ఎందుకు చేశారు? అదేంటంటే ఆ సినిమా స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇప్పుడు చిరంజీవి గారి మిత్రులు, అప్పుడు నాకు మిత్రులు, వీళ్ళందరూ ఆ ముఖం పెట్టి సినిమా తీస్తావా, ఎవడు చూస్తాడు, ఎవడు దొరకలేదా, ఈయనెందుకు పెట్టావు అన్నవాళ్ళే. అంటే నాకేదో పంతం వచ్చింది. సినిమా చూస్తుంటే నా బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఆ కుర్రాడే వాళ్ళిద్దరం ఆల్మోస్ట్ మీరిద్దరు అంతేగా, అతను చాలా బాగా చేస్తున్నాడు, వీళ్ళు ఎందుకు ఇట్ట ఏడుస్తున్నారు. బట్ ఏంటంటే ఫేస్లో డెఫినెట్గా మన రామారావు, నాగేశ్వర గారు, సోహన్ బాబు గారు, కృష్ణ గారు లాంటి ఫేస్ కాదు ఇది. కొంచెం డిఫరెంట్ ఫేస్, కొంచెం ఆడ్ ఫేస్. సో అందుకని వీళ్ళంతా అంటున్నారేమో సినిమా టైటిల్స్ అయిపోయేటప్పటికి అతని ముఖం అలవాటు అయిపోవాలి సినిమాలో జనానికి అని నాకు ఒక ఆలోచన వచ్చి నేను క్రాంతికి చెప్పాను, ప్రతి టైటిల్లో ఇట్లా వేస్తాను నేను అంటే, నీ ఇష్టం ఏదో చేసుకోపో అన్నాడు ఆయన. సో గంగాధర్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఇక ఇద్దరం గంగాధర్ గారు నేను స్టిల్స్ తెప్పించి ఒక 100 స్టిల్స్ తెప్పించి కట్ చేసి అన్నిట్లో పేస్ట్ చేసి దానికి మళ్ళీ ఆ చుక్కలు డిజైన్ పేపర్ ఆయన కూడా ఎక్కడ తెప్పించాడు. సార్ పేపర్ ఊరికి అంటిస్తే బాగోదండి అంటే, నేను తెప్పిస్తాను పాప ఆయన ఎక్కడో 20 పేపర్ ఒకటి తెప్పించారు, డిఫరెంట్ కలర్స్ పేపర్స్ తెప్పించి కట్ చేసి ఇద్దరం, నేను గంగాధర్ గారు పూర్తిగా దగ్గర కూర్చుని ఆయనే చేసి టైటిల్స్ చేశాను. దానికి ఆ టైటిల్స్ అంటించినాక చక్రవర్తి గారి దగ్గరికి వచ్చి, దీనికి మామూలు రెగ్యులర్ మ్యూజిక్ కాదు దాన్ని చేయంటే ఆయన కొత్తలా రాయడం అనుకున్నాను. ఆయనే పాడేసి కొంచెం ఆడావిడి చేశాడు. సో అది అయ్యేటప్పటికి సినిమా స్టార్ట్ అయ్యేటప్పటికి ఒక మొఖం అలవాటు అయిపోతుంది ఆడియన్స్కి. ఒక మూడు అతను బాగున్నాడు బాగోలేదనే ఆలోచన లేదు, ముందు ఎక్కేస్తుంది మనుషులకి. అక్కడి నుంచి కథలోకి వెళ్ళి డ్రైవ్ అట్లా ఆలోచన. అసలు అమ్మా నాన్న పూర్తిగా కమ్యూనిస్టులు కాబట్టి వాళ్ళకి పుణ్యక్షేత్రాలు ఇట్లాంటివి ఉండవని అనుకుంటాను. కాకపోతే వాళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్ళమని కానీ మీకు ఎక్కడికైనా వాళ్ళని తీసుకెళ్ళాలని అనిపించి తీసుకెళ్ళిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? పుణ్యక్షేత్రాలు అంటే అమ్మ పూజ చేసేది, తర్వాత అంటే కొంచెం అయిపోయినాక మరి కమ్యూనిస్ట్ పార్టీకి లేదు కదా మనం చేయట్లేదు. తిరుపతి వెళ్ళాను నేను కలిసి తిరుపతి వెళ్ళాను. నాన్నగారు తీసుకెళ్ళారు నన్ను. ఆయన మిమ్మల్ని ఆయన ఎందుకు తీసుకెళ్ళారంటే అప్పట్లో రీళ్లు తీసుకెళ్ళారు, సినిమా రీల్ తీసుకెళ్ళారు, పూజ చేసేవాళ్ళు తిరుపతికి తీసుకెళ్తే అది మళ్ళీ ఇన్సిడెంట్, అది బాగుంటుంది, మజా వస్తుంది అది. సార్ చెప్పండి. ఇద్దరం వెళ్ళాము, లైన్లో నుంచిన వాళ్ళు ఇప్పుడులాగా కదా అది అసలు ఇప్పుడు తలుచుకుంటే అది కొత్తగా ఉంది నాకు. అక్కడ మళ్ళీ ఈ మధ్య వెళ్ళినప్పుడు చూసి అట్లా ఉంటుందా అని. అసలు అలా సంబంధం లేదు, ఓపెన్గా ఉండేది ఆ గుడికి దీనికి మధ్య. అవును, ఓపెన్ ఉండేది, పైన ఏం షట్టర్లు ఏం లేకుండా. సో లైన్లో నుంచుని వెళ్తా ఉంటే కోతి వచ్చి నాన్నగారు కళ్ళజోడు లాక్కెళ్ళిపోయింది. కళ్ళజోడు లాక్కెళ్తే ఆడెవడో కొంచెంసేపు అయినాక ఏంటి ఏముంటుంది అడుపు లాక్కెళ్ళినాక మళ్ళీ ఎవడో వచ్చాడు, 2 రూపాయలు ఇస్తే ఇప్పిస్తాను అన్నాడు. సో 2 రూపాయలు ఇస్తాడు, పిలిచాడు, కోతిని పిలిచాడు, అది తెచ్చి ఇచ్చేసి పెట్టుకుని. సరే వెళ్ళినాక గుడి దగ్గరికి వెళ్ళిపోయినాక పూజారి గారు ఒప్పుకోడు, ప్రింట్ తీసుకెళ్ళకూడదు, దేవుడి దగ్గర తీసుకెళ్ళకూడదు. అదేంటి అందరూ పెడతారు కదా, మనకు ఈయన ఫస్ట్ టైం నాన్నగారు తీసుకెళ్ళటం ఫస్ట్ టైం. అందరూ చేస్తారు కాబట్టి మనం చేద్దాం అనుకున్నారు, లేకపోతే ఆయనకి భక్తి వచ్చిందో నాకు తెలియదు. నేను చాలా చిన్నవాడిని, తోడేళ్ళాను అంతే. సో వెళ్తే ఎందుకు తీసుకోరు, అన్ని సినిమాలు పెడుతున్నారు కదా ఈయన. సో మొత్తానికి ఒక 15 నిమిషాలు ఆయనతో ఆ పూజారి గారితో ఇప్పుడులాగా గొడవ జనం అంత తోసుకెళ్ళి అంత జనం లేరు. సో మొత్తానికి చేసి ఆయన తీసుకెళ్ళి పూజ చేసి, లేదా 100 రుణం తీసుకుని చేశాడు, గుర్తులేదు నాకు సరిగ్గా. అయిపోయినాక తీసుకెళ్ళి పూజ చేసినాక డబ్బా తీసుకుని బయటకు వచ్చాం. ఏ సినిమా గుర్తుందా? జమీందార్కి ఇద్దరు శాకాహార ప్రియుల మాంసాహార ప్రియుల? ఇద్దరు నాన్ వెజ్. నేను తిన్నాను, వాళ్ళిద్దరూ అన్నయ్య అందరూ నాన్ వెజ్. వాళ్ళందరూ. మీ ఇద్దరు పేర్లు ఎవరి సెలక్షన్ సార్? అమ్మ నాన్నగారే. అంటే అన్నయ్య పేరు స్ట్రైక్ యాక్చువల్గా. ఆయన పుట్టినప్పుడు స్ట్రైక్ జరుగుతూ ఉంటుంది, అందుకని స్ట్రైక్ అని పెట్టారు. అసలు పేరు స్ట్రైక్. అయితే
మా రోజు ఇంట్లో లెనిన్ వీళ్ళందరూ బొమ్మలు ఉంటే మా పెద్దనాన్నగారు ఎత్తుకుని ఈ బొమ్మలు లెనిన్ స్టాలిన్ అని చెప్తాంటే లెనిన్ నా పేరు లెనిన్ అన్నాడు మావాడు. ఆయనే అన్నారా? అప్పుడు మాటలు వచ్చింది నా పేరు లెనిన్ అంటే అప్పటి నుంచి స్ట్రైక్ తీసి లెనిన్ చేసి ఓహో, అలా లెనిన్ అయ్యారు. ఆయన పేరు ఆయనే పెట్టుకున్నారు. నా దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే అప్పుడే కమ్యూనిస్ట్ పార్టీలో ఒక భరద్వాజ్ గారు నార్త్ ఇండియాలో చంపేశారు, షూట్ చేశారు పోలీసులు. అందుకని నా పేరు భరద్వాజ్ పెట్టారు. మిమ్మల్ని అమ్మ ఏమని పిలిచేవారు? చిన్నబాబు, చిన్నబాబు, పెద్దబాబు, చిన్నబాబు అంతే. ఇద్దరు నాన్నగారు కూడా? అందరూ అట్టగే, ఇప్పటికీ అట్టగే. నాగేశ్వరరావు కూడా అట్టగే పిలిచేవారు. ఓ, నాగేశ్వరరావు గారు కూడా అలాగే పిలిచారు. వాళ్ళు వేరే వాళ్ళ సినిమాల్లో వాళ్ళకి బాగా నచ్చిన సినిమా ఏది, ఎందుకు ఏమైనా గుర్తున్నాయి మీకు? అంటే పర్టికులర్గా కొన్ని సినిమాలు విడుదలైనప్పుడు దాని గురించే మాట్లాడుకోవటం లేదు. అంటే శంకరాభరణం కావచ్చు, లవకుశ దగ్గర నుంచి మొదలు పెడితే అట్లా మనమే. నేనే ఎక్కువ సినిమాలు ఎక్కువ చూసేవాడిని. మీరే చూసేవారు కదా, నేనే పడి చూస్తూ ఉండేవాడిని. నేనే నాన్నగారికి ధర్మదాత నేనే చెప్పాను. యంగూరు రాజా చూసి తమిళ్ చూసి చేయండి అని చెప్పింది నేనే. బట్ ఎన్టీ రామారావుతో చేయమని చెప్పాను, ఆయన నాగేశ్వరరావుతో చేశారు. నా ఉద్దేశం నాగేశ్వర బాగురని, బట్ నాగేశ్వర అద్భుతంగా చేసేది. దాని తర్వాత దసరా బుల్లుడు వచ్చి దాని రికార్డ్ బ్రేక్ చేసింది. కానీ అప్పుడు దాకా అప్పటికి అదే రికార్డ్స్, ధర్మదాత రికార్డ్ అప్పటికి. ఈ ధర్మదాత నుంచి ఆయన రికార్డ్స్ ఒక సినిమా ఒకటి బ్రేక్ చేసుకుంటాడు. అంత ప్యాథటిక్ సినిమా ఎట్లా అది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది సార్? అంటే క్యారెక్టరే, ధర్మదాత క్యారెక్టర్. నేను మొన్న ఇప్పుడు టీవీలో వస్తుంటే 3.5 గంటలు కూర్చొని చూశాను. నాకు ఇప్పటికీ నాకు బాగానే ఉంది. అంటే తెలియని రివెంజ్, అంటే రివెంజ్ కూడా కాదు అది. ఇప్పుడు ఒకళ్ళ మీద కోపం వచ్చి రివెంజ్ తీసుకోవటం వేరు, టైంతో పోటీ పడతాం అనేది ఉంటుంది. అతని వయసు పెరిగిపోతుంది, నేను అయి తీరుతాను అంటే కాలం మన చేయనివ్వదు. మనం అంతా అనుకుంటాం మనం ఏమి చేయలేము, వయసు పెరిగిపోతే మనం చేయలేము, గెలవలేము అనుకుంటాం. అతను ఫైట్ చేయడు, కత్తి యుద్ధం చేయడు, ఏమీ చేయడు. బట్ కాలంతో చేసి అతను 10 సంవత్సరాలు అయ్యేటప్పటికి అతను ముసలోడు అయిపోయినా, పిల్లలంతా తిడుతున్నా కూడా అతను డబ్బు సంపాదించి తీసుకెళ్ళి డబ్బులు కట్టాడు. సో అచీవ్మెంట్ కదా. సో మనం అది ఎప్పుడు నచ్చుతుంది. ఇప్పుడు మనం ఇప్పుడంటే ఈ జనరేషన్కి స్పీడ్ జనరేషన్ కాబట్టి కొడితే వెళ్తుంది నచ్చుతుంది. ఆ రోజులకి అది గొప్ప విషయం కదా. చాలా, ఏ రోజుకైనా అంతే పాయింట్. ఇప్పుడు మన సినిమాలు ఇప్పుడైనా కానీ విలన్ని కొడతామే కదా, అది విలన్ని కొడతాం కదా. విలని ఇల్లు తీసేసుకున్నాడు, ఎవరో ఒక మంచి మనిషి నా డబ్బులు నాకు ఇస్తే నేను ఇచ్చేస్తాను అబ్బా నీకు ఎప్పటికైనా అన్నాడు. ఈయన సంపాదించి ఇవ్వాలి కదా, సంపాదించడమే ఫైటింగ్ కదా. అదే ఫైట్ చేసి తీసుకెళ్ళి ఇచ్చేసాడు. జమీందార్ అది 24 hours 72 hours అని ఇంగ్లీష్ పిక్చర్ ఉండాలి, దాన్ని అడాప్ట్ చేసి చేశారు. మా ముళ్ళపూడి గారు చేశారు. నాన్నగారికి కొంచెం సస్పెన్స్ సినిమా లాంటివి కొంచెం ఆయనకి అదే లక్షాధికారి చేశారు. తర్వాత చేయాలి. సో బంగారు గాజులు రాజశ్రీ గారి కథ అది చేసి అట్లా చేశారు. మళ్ళీ ధర్మదాత నేను చెప్పి చేయించింది. తర్వాత దత్తపుత్రుడు ఆయన శివాజీ గణేషన్ గారి సినిమా, పాత సినిమా అది. దత్తపుత్రుడు డాక్టర్ బాబు రెండు లెనిన్ బాబు గారే కదా డైరెక్ట్. రెండు. మళ్ళీ ఇది హిమాలయకి గోధుమ నేనే చెప్పాను చేయండి బాగుంటుందని చేశారు. బట్ ఆ హిమాలయకి గోధుమలో ఎస్వి రంగారావు గారి క్యారెక్టరు అది కాకుండా ఉంటే బాగుండేది. అంటే మనకి గిందిపోట్లు మనకి పెద్ద అలవాటు లేని కథ కదా. సో అందుకని అవ్వలేదేమో. సినిమా బాగానే ఉంటుంది, పాటలు సూపర్ హిట్ సాంగ్ అసలు. అవును, కానీ ఎందుకో వర్కౌట్ అవ్వలేదు. సార్ డాక్టర్ బాబు, అదే డాక్టర్ బాబు సంగతి. డాక్టర్ బాబు అంటే డాక్టర్ బాబులో ఆ కాంబినేషన్ ఎవరు సెట్ చేశారు సార్? అది నాన్నగారు, హీరోయిన్స్ కాంబినేషన్. అంటే వాణిశ్రీ గారు డేట్లు లేవు అప్పుడు. వాణిశ్రీ గారు అనుకున్నాం ముందు. వాణిశ్రీ గారు అయితే సినిమా పెద్ద అయ్యేది, జయలలిత గారు అప్పటికి బాగా లావ్ అయిపోయి. అంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ అదే కదా సినిమా. ఒకటే సినిమా, శోభన్ గారు జయలలిత గారు కాంబినేషన్ ఒకటే సినిమా. సో అప్పుడు ఈవిడ ఉంది కదా, అందుకని ఆవిడని అడిగి పెట్టేసి. కానీ మంచి ఇది దత్తపుత్రుడైన డాక్టర్ బాబు రెండు మంచి సినిమాలు. ఇప్పుడు కూర్చొని చూస్తుంటే బాగుంటాయి. అంత డబ్బులు రాలేదు అట్లీస్ట్ అట్ కాస్ట్లు కూడా కొద్దిగా కవర్ చేయలేకపోయింది. కానీ మీరు చేసిన సినిమాల్లో నిర్మాతగా మీకు ఎక్కువ సంతృప్తినిచ్చిన సినిమా ఆర్థికంగా అంటే స్వర్ణకలో వచ్చిన దేంట్లో రావాలి. నిజమా? ఓ, ఇంకా 1/2 ఇలా అనుకుంటున్నాను నేను. పచ్చని సంసారం 1/2 ఇలా అనుకుంటున్నాను నేను. కాదు, అది స్వర్ణక్క టేబుల్ ప్రాఫిట్. టేబుల్ ప్రాఫిట్. ఓ,
స్వర్ణక్లో మేజర్గా అప్పటికి వేటగాడి దెబ్బ తినేసి ఉన్నాం కదా, అవును. ఆల్మోస్ట్ 60% 70% అప్పులు తీర్చింది అది ఒకటే దెబ్బ. స్వర్ణక్క సింగిల్ స్ట్రోక్లో లేపేసింది. స్వర్ణక్క ఆడింది సినిమా కూడా, తర్వాత చాలా బాగా ఆడింది. సినిమా కూడా ఆడింది, బట్ ముందు ఆ టేబుల్ మీదే ప్రాఫిట్ వచ్చింది. నాకు బాగా టేబుల్ మీద ప్రాఫిట్ వచ్చిన సినిమా ఇది. దాని తర్వాత ఊర్మిళ, బట్ అన్ఫార్చునేట్గా ఊర్మిళ ఫ్లాప్ అయింది. కానీ మంచి సినిమా, మీరు చేసిన సినిమాలో మంచి సినిమా. 1/2 టేబుల్ ప్రాఫిట్, కొంచెం తక్కువ, మినిమం ప్రాఫిట్. కానీ వేటగాడు మాత్రం చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాం ఆడియన్స్ లోపలికి, నాతో సహా. అంటే మీరు వచ్చారు కానీ చాలా ఎక్స్పెక్టేషన్ లేదు, ఉంటే ఓపెనింగ్ ఫుల్గా వచ్చేది కదా, ఓపెనింగ్ రాలేదు. ఓపెనింగ్ రాలేదా? ఓపెనింగ్ బాగా కానీ మంచి ఆడియో సార్, మంచి మ్యూజికల్ హిట్, సూపర్ ఆడియో వర్కౌట్ అవ్వాలి. అంటే అది ఏంటి అంటే, అది మీరు తీయలేకపోయారంటే మీరు చాలా బాగా తీశారు, లేకపోతే రాజశేఖర్ గారిని చూడలేకపోయామంటే ఏదైనా అనుకోవచ్చు. ఇప్పుడు నేను బాగా తీసుంటే ఎందుకు చూడరు, నేనే తప్పు తీసానేమో, రకరకాలు ఉంటాయి. ఏది ఇప్పుడు కర్ణుడి సోవలకి 100 కారణాల లాగా ఓ సినిమా హిట్కి ఎన్ని కారణాలు ఏమైనా ఎతకక్కర్లా, ఫ్లాప్ కారణాలు ఎత్తుక్కుంటే 100 ఉంటాయి. అసలు నా డైరెక్షన్ బాగాలేదు, లేకపోతే రాజశేఖర్ గారు బాగాలేదు, లేకపోతే ఇంకోటి బాగాలేదు. బ్రహ్మాండమైన కాంబినేషన్, రాజశేఖర్ గారు, శ్రీకాంత్, సౌందర్య గారు, రంభ గారు, సుజాత గారు, ఆయన ఫాదర్ అతను విజయ్ కుమార్, అంత పెద్ద కాస్టింగ్. నా సినిమాలన్నింటిలో బిగ్గెస్ట్ కాస్టింగ్ ఉన్న సినిమా. అండ్ ఆ రోజుల్లో ఆ సాంగ్కి మాత్రం, ఒక్క సాంగ్కి నేను సెట్ 12 లక్షలు పెట్టేశాను అప్పట్లో ఫ్లోర్లో. సో అంత కాస్ట్లీగా తీసిన సినిమా లేదు అప్పట్లో. 12 లక్షలు పెట్టి సెట్ వేసింది లేదు. ఆ తర్వాత చిరంజీవి గారి సినిమాకి 10 లక్షలు పెట్టి అవుట్డోర్లో సెట్ వేశారు క్లైమాక్స్ కోసం. సో నాకంటే తక్కువే పెట్టారు అప్పుడు కూడా. ఆ తర్వాత ఇప్పుడంటే కోట్లు పెట్టేస్తున్నారు అనమాట. ఆ రోజుల్లో అది హైయెస్ట్. అంటే మీరు కావాలనుకున్న నటుడయ్యారు, అనుకోకుండా నటుడయ్యారు. నేనేరా పోలీసు నాకు గుర్తున్నంతలో నరేష్ గారి హీరో, అందులో మీరు విలన్. కావాలన్నట్టయితే అప్పటి నుంచి ఇప్పుడు దాకా వరుస చెయ్యాలి కదా, ఎందుకు మధ్యలో మాత్రం కనిపిస్తారు? బలవంతంగా చేసేది, అంటే ఫ్రెండ్షిప్ కొద్దీ చేసినవి. అప్పుడు అది కూడా నేను చాలా బిజీగా ఉన్నాను. నేను అక్కడ 3 సినిమాలు, అప్పుడు కడప రెడ్డమ్మ నడుస్తుంది, శివశక్తి నడుస్తుంది, 2 షూటింగ్లు జరుగుతున్నాయి నాకు. ఆ టైంలో ఇక్కడికి ఈయనమో ఇదంటే సరే నైట్స్ వచ్చేవాడిని. ఈవినింగ్ ఫ్లైట్కి వచ్చి నైట్ షూటింగ్ చేసి మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళి అక్కడ డైరెక్షన్ చేసుకున్నాను. చాలా బాగుంటుంది మీ క్యారెక్టర్ విలన్గా నేనేరా పోలీస్లో. మధ్యలో 2 days డే టైం చేసింది, పగలు చేసిన 2 days, ఆ గ్యాప్ ఉన్నప్పుడు 2 days చేశాను, మిగతా అన్నీ నైట్స్ చేసినాయి. సార్ ఫ్యాక్షన్ కథా చిత్రాలు అంటే మనకు చాలా పేర్లు స్ఫురిస్తాయి, కానీ మీరు ఇందాక చెప్పిన మీ సినిమా పేరు ఎవరికి ఎందుకు స్ఫురించదు? కడప రెడ్డమ్మ చాలా బాగుంటుంది. అంటే అదే ఫస్ట్ సినిమా. ఫ్యాక్షన్ సినిమా అనేది కనిపెట్టింది నా క్రెడిట్ కాదు, పరచూరు వాళ్ళ క్రెడిట్. అది మనకి అసలు తెలియదు అటువంటిది ఉంటుందని. సో వాళ్ళు తీశారు. బట్ అది అంటే ఫ్యాక్షన్ సినిమాలకి మనకెందుకు పేరు రాలేదంటే, ఆ ఫ్యాక్షన్ లాంగ్వేజ్, ఫ్యాక్షన్ అంటే దాని నేటివిటీ కావాలంటే అంతఃపురంలో తీసుకొచ్చాడు. అవును, మళ్ళీ తర్వాత అంతఃపురంలో ఇచ్చిన ఆహార్యాన్ని నేను ఇక్కడ ఇచ్చుంటే, కడపరెడ్డంలో ఇచ్చుంటే నాకు అప్పుడు పేరు వచ్చేది. అసలు నాకు రాయలసీమ అనే ఒకటి ఉందని, రాయలసీమలో ఇట్లా మనుషులు ఉంటారని నాకు అది తెలియదు. ఆ సంస్కృతి తెలియదు అసలు, నాకు అసలు తెలియదు. నాకు అది హైదరాబాద్, మనకంతా మన జీవితం అంతా హైదరాబాద్ తప్ప నాకు వేరే ఏమి తెలియదు. మీ మూలాలు ఆంధ్ర అయినప్పటికీ మీ పెంపకం అంతా పెరిగిందంతా ఎవరిని అడిగితే ఆంధ్ర అని చెప్పటమే, కానీ ఆంధ్ర నాకు తెలియదు, ఆంధ్రాను తెలియదు, ఏదీ తెలియదు. హైదరాబాద్ నుంచి బయటికి వెళ్ళినాడు, మెడ్రాస్ తెలుసు కొద్ది గొప్ప, ఇంకెక్కడికి తెలియదు నాకు. సో వాళ్ళు ఏదో చెప్తే చేయటం, వాళ్ళు చెప్తే వాళ్ళు ఏదంటే అది చేసుకుని వెళ్ళిపోయాం. ఉన్న దాంట్లో తీయటం తప్ప నాకు. బట్ ఇప్పుడు మీరు అడుగుతుంటే అనిపిస్తుంది, అది కూడా నేను అనుకున్నది కదా, అనుకోకుండా చేసి. అంటే అది చేసి ఉంటే డెఫినెట్గా బాగుండేది, ఎందుకంటే మంచి సినిమా అది. చాప సాంగ్స్ అద్భుతమైన. అనంతపురం ఫ్యాక్షన్ పట్టుకున్నారు ఆ సమయానికి. అనంతపురం నిజంగా రావణ కష్టంలాగా ఉంది, దాన్ని పట్టుకుని చేశారు. అసలు అది చేసేది అట్మాస్ఫియర్ని కరెక్ట్గా తీయగలిగి ఉంటే బాగుండేది. బట్ అదేమో నాకు తెలీదు, మనకి ఉన్నది చేసుకుంటూ పోయాం. సార్ పూర్తిగా ఒక అసందర్భపు ప్రశ్న సార్ ఇది. ఎటువంటి ప్రశ్న అంటే, నేను నాన్నగారిని కలిశాను, చూశాను. ఎందుకంటే దాదాపు 11 రోజులు మేము కలిసే ఉన్నాం. తెలుగు సినిమా ఆణిముత్యాలని ఒక కార్యక్రమం చేసి 2004. అప్పుడు రోజు వచ్చేవారు.
కలుసుకుని వారితో మాట్లాడిన సందర్భంలో కానీ ఆ తర్వాత కానీ వాళ్ళు వామపక్ష భావజాలానికి పూర్తిగా అంకిత భావంతో కూడుకున్నటువంటి కుటుంబాలు ఆ నేపథ్యంలో నుంచి వచ్చాయి. ఎందుకు కులం అనేది మిమ్మల్ని వెంటాడుతూ వచ్చింది? కులం ఫ్యాక్టర్ ఎందుకు పలానా కులం అని చెప్పేసి ముద్ర వేసి మీరు ఆ కోణంలో మాట్లాడతారని ఎందుకు మీ మీద ఒక విమర్శ అనేది చెలరేగుతూ వచ్చి? నా మీద అసలు ఎప్పుడు లేదు. నేను కులం అంటా నాకు తెలియదు. చాలా కాలం వరకు నా కులం నాకు తెలిసేసవద్దు. తెలియదు తెలియదు నాకు. నేను కులాన్ని గురించి మాట్లాడాను అనుకుంటే అది అమాయకత్వం. నేను అసలు ఎప్పుడు మాట్లాడలేదు, మాట్లాడను కూడా. ఆ దృష్టికోణంలో చూసేవాళ్ళని ఏమనుకోవాలి? మిమ్మల్ని ఆ దృష్టికోణంలో చూసేవాళ్ళని ఏమనుకోవాలి? అంటే నేను అవునన్నా కాదని నా కులం అదే కదా. అది సరే, ఆటోమేటిక్గా ఆ కులంతో ఇప్పుడు మనం ఒక దీనిగా చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రతివాడు అట్ట కనపడతాడు. కానీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి తెలిసి అది కాదని, అంటే అలా ఉండరు అన్నది. ఇప్పుడు నేనున్నాను, నేను మీ దగ్గరికి రాగలిగాను, మీరేమిటో నాకు తెలుసు కాబట్టి నాకు మీరు తెలుసు కాదని చెప్పేసి. ఇట్లా ఎన్టీ రామారావు గారి గురించి ఇట్లా మాట్లాడేవాళ్ళు. ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి తెలుసు ఆయన ఏంటని చెప్పేసి. అట్లాగా ఇది అంటే ఈ రకమైనటువంటి వివక్ష లాంటిది ఏదైనా ఎప్పుడైనా మీరు ఎదుర్కొన్నారా? లేదు. అంటే అసలు నేను ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదు, పట్టించుకోలేదు. అవతలడికి ఉందా లేదా నాకు తెలియదు, నాకుందా మనకైతే లేదు. మన ఆఫీస్లో అసలు ఎవరో ఏంటో కూడా తెలియదు. ఎవడు వచ్చేవాడు, ఎవడున్నాడు, ఎవడు ఏ కులం వాడో తెలియదు నాకు ఎప్పుడు దాకా. మొన్న ఎప్పుడో 40 సంవత్సరాల నుంచి నాకు అసిస్టెంట్ హరి అని కుర్రాడు. ఇప్పుడు స్క్రిప్ట్లు చేస్తున్నాడు దిల్ రాజు గారి దగ్గర. ఒక 10-15 days బ్యాక్ ఏదో మాటల్లో వాడు ఇంకో సందర్భంగా వాడి కులం గురించి నువ్వు అదేరా అని అడిగాను నేను. మీరు అడిగారు? ఆడు చెప్పిన తర్వాత అవును సార్ అన్నాడు. అవును మీకు తెలీదు అని. నాకు ఇప్పుడు ఎవరు చెప్పి నేను అడిగానా, నువ్వు చెప్పావా, నాకేం తెలుస్తుందిరా. 40 ఏళ్ళ నుంచి నాతో కాంటాక్ట్లోనే ఉన్నాడు. 40 ఏళ్ళుగా మీకు తెలుసుగా, నాతోనే వస్తాను. మా ఇంట్లో ఉంటాడు, ఫ్యామిలీలో మనిషిలాగా ఉంటాడు, అన్నీ ఉంటాడు. కానీ ఎవరు కాదు, ఇంకొక ఆయన ఉంటాడు మన చంద్రకాంత్ యాక్టర్. అవును, చిట్టి అని పిలుస్తాం చంద్రకాంత్. వాడు ఎవరో తెలీదు. మొన్న ఎప్పుడు చెప్పారు పలానా అని, అదే తెలీదు. ఎవరు ఏంటని మనం ఎందుకు అడుగుతాం? వచ్చిన వాళ్ళని ఏమైనా నీ కులం ఏంటి, ఏ ప్రాంతం నుంచి వచ్చా, మా ప్రాంతం ఎందుకు అడుగుతాం? అవసరం ఎందుకు మనకి? అది ఎందుకు సార్ ఈ రంగంలోకి ఎందుకు ఇది ఇట్లా ప్రవేశించి ఇంత విశృంఖలంగా ఎందుకు మారిపోయింది అంటారు సార్? మారలేదు, ఇవన్నీ ఒట్టి మాటలు. నేనేమంటానంటే ప్రతి మనిషికి ఉంటుందబ్బా. నాకు ఏమీ లేదన్నా నాకు కూడా ఎంతో కొంత ఉంటుంది. అంటే కులం నా కులవాడా కాదా అని చూసి అంత ఉండకపోయినా కానీ ఏదైనా సందర్భం వస్తే కొంచెం ఉంటుంది, ఆ చిన్న ఫీలింగ్ అనే ఉంటుంది. ఆ ఉండటం వేరు. అసలు కులం ఉన్నాడా లేడా, మనం కులం వాళ్ళని మనం చేసుకుందాం, బయట వాడిని రానివ్వకూడదు, ఇది ఉండకూడదు, ఆ కులం వాడు దుర్మార్గుడు వీళ్ళు అనే ఫీలింగ్ వేరు. అవును, అట్లా ఉండకూడదు. అది నాకు తెలిసి పెద్దగా సినిమా ఇండస్ట్రీలో 10-15% ఉంటుంది తప్ప మిగతా వాళ్ళు ఎవరికి ఉండదు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు మనం సినిమా ఇండస్ట్రీ ఏంటంటే ఇండివిజువల్ డబ్బులు తెచ్చి పెట్టుకుంటారు. ప్రొడ్యూసర్ అన్నాడు పెట్టుకున్నప్పుడు ఆ డబ్బును చూసుకుంటానికి ఇక్కడ బామరిదినో తమ్ముడినో ఇంకా పొలైనో తెచ్చి పెట్టుకుంటారు. ఈ కులం వాళ్ళు తెచ్చి ఏం చేస్తారు? ఈ డబ్బు కాపాడాల్సింది తెలిసిన వాళ్ళని తేపు కాపాడించుకుంటాడు కదా. ముఖం తెలియని వాళ్ళని పెట్టించుకొని చేసుకోరు కదా. ఇప్పుడు అంటే కార్పొరేట్లు వచ్చినాయి కాబట్టి ఎవరిని పెడితే వాళ్ళని పెడుతున్నాం. బట్ అప్పుడు అట్లా కాదు కదా. ఇప్పుడు అంతే, ఇప్పుడు కూడా ఫ్యామిలీస్లో వాళ్ళే చూస్తూ ఉంటారు. ఫినాన్షియల్ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ మనుషులు ఉండాలి అనుకుంటారు. దాన్ని కొంతమంది ఇట్లా అంటారు, కొంతమంది అట్లా అంటారు. బట్ కొంతమంది నేను ఇందాక చెప్పినట్టు 5-10% పీపుల్ డెఫినెట్గా ఆ రోజు ఉన్నారు, ఈ రోజు ఇంకెక్కువ ఉన్నారు. ఈ రోజు 50% ఉంటారు. 50% ఉంటారు. 50% ఉన్నారు. ఈ కుల గజ్జి ఉన్నారు. అంటే మనకు ఆధునికత, విద్య ఇవన్నీ పెరిగే కొద్దీ, అవకాశాలు పెరిగే కొద్దీ అది పెరిగిపోవాల్సింది ఎందుకు పెరిగిపోయింది అన్నది, అంతరాలు ఎందుకు పెరిగిపోతున్నాయి అన్నది అర్థం కావట్లేదు సార్. పెరుగుతున్నాయి ఇప్పుడు. అంటే ఎందుకు పెరుగుతున్నాయి అనేది ఎవరికీ తెలియదు. ఇప్పుడు మనం సరే ఇక్కడ ఉన్నాం కాబట్టి నువ్వు ఆ కులం నేను ఈ కులం అని చెప్పి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. అట్లీస్ట్ ఇంకా మనం వెనకబడి ఉన్నా. మన తల్లిదండ్రులు చదువు చెప్పిస్తే అమెరికా పోయి ఉండి వాళ్ళకేం పోయే కాలం, అక్కడికి వెళ్ళి అక్కడ ఇప్పుడు మేము మెడ్రాస్లో ఉండేవాళ్ళం కాబట్టి మాకు కులాలు తెలియదు. నీకు హైదరాబాద్ వచ్చిన కులాలు కొంచెం తేడా వచ్చింది, కానీ మెడ్రాస్లో ఉన్నప్పుడు ఎవరు కులం అని పెద్ద పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు చెప్తున్నారు అంతా కమ్మాళ్ళంతా ఏలేశారు అక్కడ తోటకూరని.
అసలు ఫస్ట్ ఎవరు వచ్చారు సినిమా ఇండస్ట్రీకి? రెడ్లు వచ్చారు. అవును, మన కడప అనంతపురం జిల్లా నుంచి రెడ్లు వచ్చారు. రెడ్లే రెడ్లతో వచ్చారు. నడిచిన సినిమా. తర్వాత వీళ్ళు వచ్చారు, మధ్యలో బ్రాహ్మణులు వచ్చారు. మొత్తం మరి మ్యూజిక్ కానీ రైటింగ్ కానీ బ్రాహ్మణులే చేశారుగా. చాలా మంది కళాకారులు కళావంతులు వచ్చారు అలా అనుకుంటే. కళావంతులు వచ్చారు, వాళ్ళు వచ్చారు తమిళనాడులో. సో ఇవన్నీ చెప్పుకోవాలంటే ఉంటుంది. ఎందుకో వచ్చేసి వేసారు, బ్రాండ్ వేసారు, నడిచిపోయింది. సో నడుస్తూ ఉంటుంది, అట్లా నడుస్తుంది ఉంటుంది. అవి తెలుగు రాజ్యం యూట్యూబ్ ఛానల్కి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అందించినటువంటి మెమరీస్ విత్ మై పేరెంట్స్ మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుందని ఆశిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.